పుష్ప తెగ్గెదల ఈ పేరు గత 3 ఏళ్ళుగా వైరల్ అవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. బట్ ఆగస్టు 15న మన ముందరికి రావాల్సినటువంటి ఈ సినిమా డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేసి మా ఫ్యాన్స్ అందరి మనోభావాలు దెబ్బతీశారు అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది మైత్రి మూవీ మేకర్స్. సో ఈ సినిమాకి సంబంధించి 2021లో పుష్పాది రైస్తో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ టైంలో ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అవడంతో భారీగా బ్లాక్ బస్టర్ అయింది. సో ముఖ్యంగా పుష్ప సినిమా ఏంటంటే రీసెంట్గా ఈ మెగా అల్లు కాంట్రవర్సీస్ టైంలో పుష్ప మీద కాస్త క్రేజ్ తగ్గినప్పటికీ పుష్ప అని ఇంకా ఎప్పుడు వస్తాను ఈగర్గా వెయిట్ చేసే ఫ్యాన్స్ అందరూ ఎక్కడ ఉన్నారంటే మొత్తం నార్త్ ఇండియాలోనే ఉన్నారు. సో నార్త్ ఇండియాలో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఇటువంటి ఒక వర్షన్ వాళ్ళు ఇప్పటి వరకు చూడలేదు. సో అందువల్ల సుకుమార్ డైరెక్షన్ వాళ్ళు చాలా కొత్తగా అనిపించింది అండ్ వాళ్ళే చాలా మంది పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి సినిమాని ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేసినప్పటికీ కూడాను ఈసారి పోస్ట్ పోన్ చేయకుండా ఉంటే బాగుందని చెప్పి చాలా మంది మొక్కులు మొక్కేసుకుంటారనమాట. బట్ ఈసారి మాత్రం ఏమాత్రం తగ్గేదేలా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6కి వస్తామని మూవీ టీం అంతా చెప్పింది. సో ఈ మధ్య గ్యాప్లో చాలా రూమర్స్ వచ్చాయి, సుకుమార్కి అల్లుకి చాలా గొడవలు జరిగాయి, అందువల్ల ఆయన గడ్డం తీసేసి ఫారెన్కి వెళ్ళిపోయారు ట్రిప్కి అని చెప్పి. సో ఓవరాల్గా ఏమి జరిగినా సరే డిసెంబర్ 6న రిలీజ్ కాబోతున్నటువంటి మూవీకి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉందో ప్రెజెంట్ దాని మీద బజ్ క్రియేట్ అయిందనమాట. సో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది, సో పుష్ప 1కి సంబంధించి ఏంటంటే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఆ టైంలో చాలా క్రియేటివ్గా అనిపించింది. సో అందువల్ల ఏంటంటే జనాలందరూ కూడా ఈ పుష్ప 2 ట్రైలర్ అట్లీస్ట్ అంటే రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి కాబట్టి ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో బాగా విపరీతంగా పెరిగిపోయింది. సో అందువల్ల ట్రైలర్ ఎలా ఉంటుంది అనుకున్న టైంలో ఈ మైత్రి మూవీ మేకర్స్ ఏం చెప్తున్నారంటే బిఫోర్ డిసెంబర్ 6కి ఒక 2 వీక్స్ బిఫోరే ఈ సినిమా ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తాను ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈసారి ట్రైలర్ మీరు ఊహించిన దానికన్నా వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తం మీద పుష్ప 1 ఏంటంటే వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అయిపోయింది. మొత్తం మీద స్టార్ క్రికెటర్స్ కూడా గ్రౌండ్లో నిలబడి స్టెప్పులు వేసినటువంటి సినిమా అనమాట అది. సో మొత్తానికి ఈ సినిమా కూడా మన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అయితే అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ సూపర్ హిట్గా నిలిచాయి. సో ఓవరాల్గా ఈ సినిమాలో మనకి పెద్ద పెద్ద యాక్టర్స్ అంటే మల్టీ ఇండస్ట్రీస్ నుంచి అయితే ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీ నుంచి ఫహద్ ఫసిల్ అండ్ హీరోయిన్గా రష్మిక మందాన, స్పెషల్ సాంగ్ కింద సాయి పల్లవి ఉంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. సో మొత్తానికి పుష్ప 2 ట్రైలర్ అయితే రాబోతుంది అన్నమాట, బట్ నవంబర్ టైంలో. సో మనం ఒక 1.5 మంత్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పుష్ప 2 మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈసారి అంటే పుష్ప 1ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూసాం కాబట్టి హిట్ అయింది అనుకుంటున్నాం కదా. సో ఈ పుష్ప 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమాని సుక్కుమామ ఎలా చెక్కాడని అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సో చాలా కాంట్రవర్సీస్ తర్వాత ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు కదా, మేబీ ఇది కలెక్షన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అన్న విషయం మీకు తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.